మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండల పరిధిలోని ఫతుల్లాగూడ 58వ సర్వే నెంబర్ వీకర్ సెక్షన్ కాలనీ వాసులకు 58 జీవోలో ఇళ్ల పట్టాలివ్వాలని స్థానిక పేదలు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు. 58 సర్వే నెంబర్లో గత 18 సంవత్సరాల నుండి ఏదైతే సమస్యలు ఉన్నాయో అదే సమస్యలు అలానే కొనసాగుతున్నాయి. అనేక పార్టీల వాళ్ళు వచ్చిర్రు, పోతున్నారు, వస్తున్నారు, చెప్తున్నారు, పోతున్నారు. గత 15 సంవత్సరాలుగా దాదాపు 600 కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. 15 ఏళ్లుగా రోడ్లు, డ్రైనేజ్, మంచినీళ్లు, కరెంటు వంటి కనీస సౌకర్యాలు సరిగా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 18 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసాలు ఏర్పరచుకొని చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉన్నాం మేము. ఇక్కడ మాకు మౌలిక సదుపాయాలు ఏవైతే చెప్పబడుతున్నాయో ఆ మౌలిక సదుపాయాలు అనేది మాకు అందుబాటులో లేవు. ఓట్లు వేయించుకున్నంత వరకే మా కాలనీ కనిపిస్తుంది కానీ ఈ 58 కాలనీ కనిపిస్తుంది కానీ ఆ తర్వాత ఈ కాలనీ కళలో కూడా వాళ్ళకి కనిపించట్లా. వాటర్ ఫిల్టర్ కోసం మేము అన్ని డబ్బులు రెడీ చేసుకున్నాం. మేమే ఇంటికి 300 కలెక్ట్ చేసుకొని వాటర్ ఫిల్టర్ కోసం పెట్టుకుంటే అసలు కట్టనిచ్చే ప్రసక్తే లేదని బోర్ వేస్తుంటే మధ్యరాత్రి పోలీసులు వచ్చి ఆపడం జరిగింది. అయితే మరి మంచినీళ్ళు తాగే దౌర్భాగ్య స్థితిలో కూడా మేము లేమేమో 58 వాళ్ళమని మేము అనుకుంటున్నాం. సరిగ్గా లేక కింద పడి మేము మా బాబుకు డ్రైనేజ్ వల్లనే దోమల వల్ల డెంగ్యూ ఫీవర్ వస్తే 1,00,000 రూపాయలు అయినాయండి మా చిన్న బాబుకు. అందరికి చెప్పిన నేను ఇక్కడ ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఎవరు కానీ పట్టించుకోలేదు. అసలు వీరంతా 58 జీవోలో ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు కూడా సిద్ధమయ్యాయి. అయితే కోర్టు కేసంటూ రెవెన్యూ అధికారులు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేదు. కోర్టు ఎటువంటి స్టే లేకపోయినా ఇళ్ల పట్టాలు ఎందుకు ఇవ్వడలేదని కాలనీ వాసులు రెవెన్యూ అధికారులని ప్రశ్నిస్తున్నారు. పట్టాలు చిన్న సమస్య అండి. ఆ రోజు కూడా కన్నప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు చేతన కమిటీ మీటింగ్ పెట్టినప్పుడు ఆ సమస్య చిన్న కాంప్లైంట్, అది కేసు కూడా కాదు. అది అధికారులు కలెక్టర్ గారికి ఒక మాట తలుచుకుంటే అది తీసి పక్కన పడేసింది. కాలనీలో కనీసం మౌలిక వస్తువులు కల్పించాలని స్థానిక కార్పొరేటర్తో చేతన కమిటీ చర్చించింది. 6 నెలల్లో కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ లైన్ వేసేందుకు కృషి చేస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. గెలిచేంత వరకే పార్టీ, గెలిచిన తర్వాత పబ్లిక్ అదే ముఖ్యం మనకు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మా కాలనీ, మా డివిజన్, మా ప్రజలు కాబట్టి, మా ఊళ్ళు కాబట్టి, నా మనుషులు కాబట్టి ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు సాధ్యమైనంత వరకు, సాధ్యమైనంత తొందరగా, వీలైనంత తొందరగా తీసుకొచ్చి చేసాను. తప్పకుండా చేసి అది నా మీద ఉన్న బాధ్యత. అది